ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆమె పేరు అంజలి. మేనోళ్ళకి ఇచ్చినాం. మేనోళ్ళకి ఇస్తే 3 గంటలకు 3:15కు తెలిసింది మాకు. తెల్లారంగా మధ్యాహ్నం 12 అలా యారాలు మా బావ బిడ్డని తోలిచ్చింది. మా చిన్న కొడుకు ఏడుతా అంటే మా అన్న దగ్గర ఉంటే అక్కడి నుంచి తీసుకొని మా బావ బిడ్డకి చూసి ఇచ్చిరాపు అని అన్న వాళ్ళే మా బిడ్డ పోయి పెద్దమ్మ పిన్ని ఎట్లనే ఉన్నది, నోరు తెరిచింది, పడుకున్నది, సప్పుడు ఎత్తలేదని చెప్పిన వాళ్ళు మేము అందరం ఉరికినాం. ఇక మధ్య 1కి 2 మధ్యలోనే జరగదు. టాయిలెట్ పోసుకుంటే మొత్తం చీమలు ఎక్కినాయి. మొత్తం నోరంతా ఉల్లారకపోయింది, ముక్కులకి వెళ్ళి ముక్కంతా ఉల్లారకపోయింది. శ్వాస లేదు, బట్టలు. మా అన్ననే చెల్లని చూడకుండా కూడా చిన్న పాపలాగా చదిరిండు. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. 2 కొడుకులు. ఫస్ట్ కొడుకు వెనుక 2, ఒక అమ్మాయి 5 ఏళ్ళు 6 పడ్డాక చనిపోయింది. మళ్ళీ పాప పుట్టి మళ్ళీ 2 నెలలు 3 నెలలు పడ్డాక మళ్ళీ చనిపోయింది. మళ్ళీ కొడుకు ఇప్పుడు 1.5 సంవత్సరం మళ్ళీ 2 కొడుకులు. పాలు తాగి పిల్లగాడు వాడు. మీకు ఏమన్నా అనుమానం ఉన్నదా? ఉన్నది, కొట్టిండ అని ఆయన ఒప్పుకున్నాడట. ఉన్నది అంతమందికైనా ఉన్నది. కూడా కొట్టిరు. చేసుకున్న కాడికి వెళ్ళి పెళ్లి చేసుకున్న కాడికి వెళ్ళి టార్చర్ అయ్యా. సుఖం లేదు చేసుకున్న కాడ నుంచి. ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. బయటికి ఇద్దనని అనుకుంటే బయటికి ఇవ్వకుండా చేసుకున్నారు. గొడవలు అంటే పెళ్ళి అయిన కాడికి ఉంటాయి గొడవలు. పెళ్ళి అయిన కాడికి ఆమె ఒక్కనాడు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు. పెళ్ళి అయిన కాడికి ఉన్నాయి. తల్లి కొడుకుల ప్రయత్నం ఇదంతా మధ్యలో ఒకటి ఉన్నది. వాళ్ళదినే నా బిడ్డను చంపంగా 2 కూడా కావాలి ఉన్నట్టే ఉన్నాను. మా డౌట్కి అయితే ఎన్నడూ చెప్పలేదు. కానీ వాళ్ళు వాళ్ళ తల్లి కూడా అన్నది, దీన్ని సాగు పడితేనే పిల్లల్ని మనం దాక్కున్నాం రా కొడుకు అల్లే బతుకుతారని కూడా అన్నది. 3తోటి అయింది, ఒకళ్ళతోటి కూడా కాదు. 3తోటి అయింది. 3తోటి అయింది. కథ మళ్ళీ మాట్లాడే మొదలుగాలే వాళ్ళు బెక్కి అవి పెడతారు. కానీ వాళ్ళు ఇట్లా అయ్యారు అన్నట్టుగా మాకు తెలియదు. మంచిగానే ఉన్నారు కదా అని మేము అనుకుంటున్నాం. మంచిగానే ఉన్నారు కదా. ఈ చిన్న వేరే మా అల్లుని బిడ్డను ఇచ్చి పంపించింది వాళ్ళ వదిన. ఈ పని చేసి పండబెట్టిరా. 12 గంటలకు చేసి పండబెడితే 3 మధ్యలో మరి ఎవరు వచ్చి చూస్తలేరు కదా, పిల్లగాని ఇస్తలేరు కదా అని మా అల్లుని బిడ్డను పిలిపించుకొని మా బావ కొడుకు దగ్గరనేమో పిల్లగాడు ఉన్నాడు, మా మనవాడు. ఇక మా అల్లుని బిడ్డను పిలిపించుకొని ఆ పిల్లగాని ఆ పిల్లతోటి తెప్పించి పిన్నికి ఇచ్చి రాపోసం మరి పాలితో పిల్లగాని కానీ పంపించి చూసి వాళ్ళే గట్టిగా నన్ను ఇట్లా బోల్తా కొట్టి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.